మరి నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకేంటి ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఇవన్నీ నాకెందుకు వస్తున్నాయి? నీకు ఇక్కడ శాశ్వతమైనటువంటి నిలవరం ఇక్కడ లేదు కనుకనే అవన్నీ వస్తున్నాయి. రేపు శాశ్వతమైనటువంటి యుగయుగాలు మరణం లేని మహిమ కలిగినటువంటి యేసుతో నువ్వు ఉండబోతున్నావు కనుక మనకి పరలోకం ఉంది కనుక మనం ఈ భూమి మీద సాధ్యంగా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధిస్తారు. అనేకమైనటువంటి సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారి ద్వారా సాతానుడు మనల్ని గద్దిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలో గనక. ఆయన బిడ్డలో కానటువంటి వారికి కొన్ని కష్టాలు ఉండవు, కొన్ని ఇరుకులు ఉండవు, కొన్ని ఇబ్బందులు ఉండవు. అన్నిట్లో సంతోషంగా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఏమంటారు, అలాంటి సంఘాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే, మా సంఘం చూడు, మా సంఘంలంతా క్షేమం, సంతోషం, ఆనందమే, అసలు మమ్మల్ని ఎట్లా ఆశీర్వదిస్తుండో అని చెప్పుకుంటారు. కారణం ఏంటంటే వారికి ఆత్మీయ లోతు తెలియదు కనుక.